హలో మన రాముల వారి జెండాలన్నీ కట్ చేశారు. చాలా ఘోరంగా ఇబ్బందికరంగా పెరిగేశారు. బొమ్మలు కూడా కోసి తీసేశారు. సో ఆ కంప్లైంట్ మీతో మాట్లాడడం మీరు అప్పటికప్పుడు స్టాప్ చేయించారు. చాలా సంతోషం. ధన్యవాదాలు దానికి. ఫర్దర్ వచ్చి మీరు రైల్వే అథారిటీతో మాట్లాడి చెప్పారు ఇకమేట్ ఇలాంటివి జరగకుండా చూసుకుంటా ఉన్నారు. మీరు ఫోన్ చేసి చెప్పారు. చాలా సంతోషం సార్. రేపు శ్రీరామనవమి ఉంది. ఆ అకేషన్లో మన వాళ్ళు రాముల వారి జెండాలు, ఆంజనేయ స్వామి వారి జెండాలు, తోరణాలు కట్టుకుంటారు. అలాంటి వాటికి మనకి ఇబ్బంది లేకుండా ఉండేది. ఎందుకంటే ముందుగానే చెప్తే బాగుంటుంది. మీ పర్మిషన్ తీసుకుని ఇస్తే మన వాళ్ళు సౌకర్యంగా కాన్ఫిడెంట్గా పూజా కార్యక్రమం చేసుకోగలుగుతారు. దాని గురించి మెయిన్ సార్ కళ్యాణోత్సవం కూడా భజన కోట్లో పెట్టుకుంటాం. 100 సంవత్సరాలుగా ఒకరోజు క్లోజ్ చేస్తాం. మామూలుగా ఒక హాఫ్ డే అంతా పర్మిట్ తీసుకొని చేస్తున్నాము. కొద్ది సంవత్సరాలుగా అదే చేస్తున్నాం. ఒక హాఫ్ డే క్లోజ్ అవుతుంది. బజార్ వీధిలో దేవుని మందిరం క్లోజ్ స్ట్రీట్ సార్. అది పోలీసు అది మేము మామూలుగా రెగ్యులర్ పర్మిషన్ పోలీసులకు తీసుకుంటాం. ఏం అవసరం లేదు. కాబట్టి దాంట్లో ఏం పొలిటికల్గా ఏమి రాదు సార్. ఎప్పుడు లేదు. మంచి చేయండి. ఆ రోడ్డు గురించి పోలీసులతో ఒకసారి అనాదిగా వస్తుండే కార్యక్రమం ఇబ్బంది లేకుండానే ప్రజలకి మధ్యలో అక్కడ పూజా కార్యక్రమాలు వీధిలోనే రోడ్లోనే చేస్తారు. సో ఆ కార్యక్రమం ఒక హాఫ్ డే. అదే పర్లేదు. దాని తర్వాత పోలీసులతో మాట్లాడలేదు. వాళ్ళ పర్మిషన్ ఇస్తున్నారు. సోఫా మంచిది పర్లేదు. ఎలక్షన్ దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంత మీ ఎలక్షన్ సంబంధించి ఏం చేయనంత వరకు ఇబ్బంది చాలా సంతోషం సార్. ప్రజలకి నమస్కారాలు. మన బాలరాముల వారి పునః ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు జనవరి 22 జరిగింది. జనవరి 24వ తారీఖు రాముల వారి శోభాయాత్ర పల్లమన్నేరు ప్రజల సహాయ సహకారాలతో చాలా ఘనంగా చేసుకోగలిగినాం. దానికి ఎంతోమంది ఇతోధికంగా సహాయ సహకారాలు అందించారు. కాబట్టి ఇంతవరకు జరగని విధంగా రాముల వారి శోభాయాత్ర చేసుకోగలిగినాం. దానికి పల్లమన్నేరు ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. రెండవది, విశ్వ హిందూ పరిషత్ తరపున మన ఆర్డీఓ గారికి, ఇప్పుడు ఆర్డీఓ గారు మనకు ఎలక్షన్ ఆఫీసర్గా కూడా ఉన్నారు. సో వాళ్ళ పర్మిషన్ తీసుకొని రాముల వారి జెండాలు, హనుమంతుల వారి జెండాలు, కాషాయ తోరణాలు, ధ్వజాలు అన్నీ కట్టుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని ముందుగానే పర్మిషన్ తీసుకోవడానికి మన పలమనేరులో ఉన్న రాముల వారి ఆలయ కమిటీ సభ్యులు అందరూ ఇక్కడ వచ్చేసి మన ఆర్డీఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. మాకు దయచేసి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత మీదే సార్. రెండోది, ఈ రాముల వారి జెండాలు, ఆంజనేయుల వారి జెండాలు కట్టినాక దాన్ని తీసేయడం, పెరికేయడం, దోటులు ఇలాంటివి ఎత్తుకొని గోకడం అనేది చేయకూడదని ముందుగానే మనము ఆర్డీఓ గారికి తెలియజేసినాము. ఒక వారం రోజులు ముందు మన ఆర్డీఓ గారు చెప్పినారని ఎలక్షన్కి ఈ రాముల వారి జెండాలు కాషాయ కలర్లో ఉన్నాయని తీసేయాలని ఆర్డీఓ గారు పలమనేరు మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పడం, మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళ సిబ్బందికి చెప్పి రాముల వారి జెండాలు ఎంబీటీ రోడ్డు, బజారు వీధి, జౌళి వీధిలో ఉన్న వాటినన్నిటినీ చాలా ఇబ్బందికరంగా తీసివేసినారు, చించివేశారు కూడా ఒక విధంగా చెప్పాలంటే. ఈ విషయంగా ఆర్డీఓ గారితో మాట్లాడితే, అయ్యో ఈరోజు ఉదయం కొన్ని పార్టీల వారు మీటింగ్ జరిగిన సందర్భంలో కాషాయ కలర్ ఉండకూడదు అని అబ్జెక్షన్ చేసినారు సార్. ఆ కారణంగా మేము తీసివేయవలసి వచ్చింది అని చెప్పినారు. సో ఇది ధర్మం కాదు సార్. కాషాయ కలర్ ఉన్నంత మాత్రాన ఈ జెండాలన్నింటినీ పెరికేయాల్సిన అవసరం లేదు. ఈ జెండాలు కట్టివ్వడానికి సుమారుగా 1,45,000 అయింది మాకు. శోభాయాత్రలో తోరణాలు, జెండాలు, ధ్వజాలు ఇవన్నీ కట్టివ్వడానికి మేము ఇంత ఖర్చు పెట్టి మత సామరస్యంగా భారతదేశంలో మనం జరుపుకోవాల్సిన అతి ఘనమైన పండగల్లో
రాముల వారి పండగ ఒకటి. దానికి మేము ఇంత గౌరవంగా చేసుకుంటే మీరు ఇంత అగౌరవంగా పెరిగి చించి పారేశారు, ఇది ధర్మం కాదు అని అడిగాం. ఆర్డీఓ గారు స్పందించి టెంపరీగా స్టాప్ చేస్తాను, హైర్ అథారిటీతో మాట్లాడి మీకు న్యాయం చేస్తానని చెప్పారు. అదేవిధంగా అరగంటలో మళ్ళీ వారు ఫోన్ చేసి, బాబు మేము ఆ జెండాలో తీయము, ఇక మీట ఇంతవరకు తీసింది వదిలేస్తున్నారు, అవి కూడా మీకు మూట కట్టి ఇచ్చేస్తారు, గుళ్ళో కట్టుకోండి, ఇంతవరకు ఏదో జరిగింది, ఇక మీట జరగదు అని హామీ ఇచ్చారు. ఆ కారణంగానే మేము ఈరోజు శ్రీరామనవమి గురించి దృష్టిలో పెట్టుకొని ముందుగానే లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ రాజకీయ నాయకుల పార్టీలు కాషాయ కలర్ చూస్తేనే వాళ్ళకి ఎందుకో ఒక విధమైనటువంటి ఏహ్యభావం కలుగుతూ ఉంది. కాషాయ కలర్ అనే దానికి శాంతికి చిహ్నం, సహాయ సహకారాలకు చిహ్నం. కాషాయ జెండా చూస్తేనే బీజేపీ అనుకొని సింబల్ ఉందా అని లేకుండా రాముల వారి జెండా ఉండి హనుమంతుల వారి జెండాలను పెరికేయడం అనేది ఏ కోసైనా హర్షించదగినది కాదు. ఇక మీట ఇలాంటి కార్యక్రమం జరగకూడదని ముందు మందస్తు చర్యలతో మనము ఆర్డీఓ గారిని కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కాంగ్రెస్ వారు, స్పెసిఫిక్గా చెప్పాలంటే కాంగ్రెస్ వారు ఈ కాషాయ కలర్ చూస్తేనే వాళ్ళకి అలర్జీ వచ్చేస్తూ ఉంది. కాషాయ కలర్ అంటే బీజేపీను ఇంకొకటేను అని కాదు, కాషాయ కలరు మన జాతీయ జెండాలో కూడా ఉంది. సో దాన్ని చూస్తేనే ఎందుకు ఇలాంటి భావన కలుగుతుంది? దాంట్లో బీజేపీ సింబల్ ఉందా లేదా చూడండి. కాషాయ కలర్లో ఎన్నో రకాలు ఉన్నాయి, అన్నిటినీ ఒకే ఘాటిని కట్టేసి దాన్ని మేము ఇంత ఖర్చు పెట్టి కట్టించిన జెండాలను నిర్దాక్షిణ్యంగా తీసేసినారు. దీనికి చాలా బాధగా ఉంది. ఇలాంటి చర్యలు దయచేసి ఆలోచించి ఇక మీద జరిగే కార్యక్రమాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారని, అట్లీస్టు అక్కడ మన విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, గోవింద దివ్యధామం సభ్యులు, ఆర్యవైశ్య మండలి వాళ్ళు అందరూ కలిసి మేము పనిచేసాం. మీరు తీసే ముందు మాకు అందరికీ ఒక ఇంటిమేషన్ ఇచ్చి ఉండాల్సింది. సో అప్పుడు మేము మీతో మాట్లాడి న్యాయమైన పద్ధతిలో మనం ముందుకు పోయేదానికి ఆస్కారం ఉండేది. దయచేసి ఇక మీట ఇలాంటి చర్యలకు పాల్పడరని ఆశిస్తూ మన హిందూ బంధువులు, విశ్వ హిందూ బంధువులు అందరూ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. దీనికి సహాయ సహకారాలు అందించిన మీడియా మిత్రులకి అందరికీ నమస్కారాలు తెలియజేసి, స్వతంత్ర భారత్ కి, అఖండ భారత్ కి, బలో భారత్ మాతా కి జై శ్రీరామ్.